ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని గజానన దర్శనం అనే 12వ అధ్యాయము. సూత మహర్షి ఋషులతో ఇలా అన్నాడు: ఓ ఋషీశ్వరులారా, బ్రహ్మ చెప్పిన పై వాక్యాలను విన్న వ్యాసమునీంద్రుడు తన అంతరంగం ప్రశాంతమవగా ప్రసన్న చిత్తంతో చతుర్ముఖుడిని తిరిగి ఇలా ప్రశ్నించాడు: ఓ చతురానన, నీ అర్థవంతమైన ప్రశాంతమైన వాక్యాలను విని నా మనస్సుకు ఎంతో స్వాంతన కలిగింది. ఈ గజానన మంత్రాన్ని గతంలో ఎవరు అనుష్ఠించారు? వారు గజాననుడి నుండి ఎట్టి అనుగ్రహాన్ని పొందారు? నీ అమృత వచనాలను వింటున్న కొద్దీ గజాననుడి లీలయందు రుచి పెరుగుతున్నదే కానీ తరగటం లేదు. ఈ గణేశుని గురించిన ఉపాసనాది విశేషాలను దయతో వినిపించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి. ఈ విషయంలో నీకన్నా సమర్థుడైన గురువు దొరకటం దుర్లభం. అప్పుడు భృగువిలా అన్నాడు: ఓ సోమకాంత మహారాజా, వినమ్రుడై వ్యాసమునీంద్రుడు అడిగిన ప్రశ్నకు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు: ఓ వ్యాసమునీంద్ర, నీ యొక్క శ్రద్ధాశక్తులకు నాకెంతో సంతోషమైంది. అనంతమైన పుణ్య విశేషం వల్లనే నీకు ఈ ఆసక్తి కలిగింది. నీ యొక్క వినయము, సౌశీల్యత నన్నెంతగానో అలరించాయి. యోగ్యుడు, వినయగుణ సంపన్నుడు అయిన శిష్యుడు కోరితే గురువైన వాడు తీర్చని సందేహమే ఉండదు. నాయన, ఈ గజాననుడు సకల కార్యారంభములందు అవశ్యం పూజించదగినవాడు. అతని దయచేతనే సకల విఘ్నాలు తొలగి దుష్కరమైన కార్యాలు కూడా అలవోకగా సిద్ధిస్తాయి. అలా గజాననుని అనుగ్రహం పొందని వారికి అడుగడుగున కార్యసిద్ధికి ఆటంకాలు సంభవిస్తాయి. ఎందుకంటే సమస్త వేద మంత్రాలకు ప్రణవమే ఆది. ప్రణవరహితమైన మంత్రం నిరర్ధకం. ఇక విఘ్నహరుడైన గణపతి సాక్షాత్తు ప్రణవస్వరూపుడే. పరతత్వ స్వరూపుడు, పరబ్రహ్మరూపి అయిన గజాననుడే సకల సృష్టి అయి ఉన్నాడు. వ్యక్త అవ్యక్త రూపాలలో ఉన్న జగత్తంతా ఆయన రూపమే. సమస్త దేవతలు, సిద్ధ, సాధ్య, గంధర్వ, రాక్షస, యక్ష, కిన్నర, కింపురుష గణాలు, మానవులు వీరందరూ కూడా గణేశుని స్వరూపమే అయి ఉన్నారు. ఇక గణేశ ఉపాసనను, దాని విశిష్టతను తెలియజేసే పురాతన గాథనొక దానిని చెబుతాను విను. పూర్వం ఒకానొకప్పుడు ప్రళయం సంభవించింది. భీకరంగా వీస్తున్న ప్రళయకాల జుంకారాలకు పర్వతాలు సైతం ఎగురకొట్టబడి ముక్కలు ముక్కలైపోయాయి. అప్పుడు ఉదయించిన ద్వాదశాకట్కుల వలన ఆ జలం యావత్తు ఎండిపోయింది. అప్పుడు ఆ ప్రళయాగ్ని చేత సర్వము భస్మీపటలమైంది. ఆ సమయంలో సంవర్తకము మొదలైన మేఘాలు ఏనుగులు తొండములతో వర్షించినట్లు కుండపోతగా వర్షం కురిపించాయి. దీనివల్ల సృష్టి యావత్తు జలమయమైంది. అప్పుడు సకల జగత్తు నశించిపోయింది. అతి సూక్ష్మ రూపం ధరించిన గజాననుడు మాత్రం అణువు కన్నా అతి సూక్ష్ముడై అజ్ఞాతంగా ఉన్నాడు. చిరకాలం లోకాలన్నీ అంధకార బంధురంలో మునిగిపోయాయి. ఇలా చాలా కాలం గడిచాక ప్రణవనాదము, దాని నుంచి పరబ్రహ్మ శబ్ద బ్రహ్మగా ఉద్భవమైనారు. ఆ నాదమే క్రమముగా మాయావికారం పొంది గజానది రూపం సంతరించుకుంది. ఆ మాయావికారం పొందిన గజాననుని నుండి సత్వ, రజ, స్తమో గుణాలు, వాటి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా ఉద్భవించారు. ఆ తరువాత త్రైలోక్య సహితమైన చరాచర జగత్తు యావత్తు పుట్టింది. అప్పుడు త్రిమూర్తులు మాయ యొక్క ప్రభావం వల్ల చిత్తభ్రాంతి కలవారై తామెందుకు పుట్టింది, తమ కర్తవ్యం ఏమిటి అన్న విషయాలు తెలుసుకోవాలని, తమ పుట్టుకకు కారణుడైన ఆ గజానన్ని దర్శించాలని ఉత్సుకులైనారు. అప్పుడు సృష్టించబడ్డ 21 స్వర్గాలను, అంతరిక్ష పాతాళ లోకాలను చూసి ఎక్కడ నిర్గుణ స్వరూపుడైన పరమాత్ముని జాడ కనుగొనలేక త్రిమూర్తులు తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఆహారం వదిలి
అలా 1000 దివ్య సంవత్సరాల సుదీర్ఘకాలం తపస్సును ఆచరించారు. అయినా పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవ్వకపోవటం వల్ల అలసి విరక్తితో విచారగ్రస్తులై భూలోకానికి వచ్చి అరణ్యాలు, నదులు, పర్వతాలు, గుహలలో వెతుకుతూ చివరికి ఒక సరోవర తీరాన్ని చేరుకున్నారు. నానావిధ జలచరాలతోనూ పద్మములతోనూ జలపక్షులతోనూ నిండి ఉన్నదా దివ్య సరస్సు. త్రిమూర్తులు ముగ్గురు ఆ సరస్సులో స్నానం చేసి కొంత తడవు విశ్రాంతి తీసుకొని తిరిగి బయలుదేరారు. ఇలా ఆ సరస్సును, అందులోని అలలను చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై వెడుతున్న వారికి కళ్ళు మిరుమిట్లు గొలిపి దివ్య కాంతి కనిపించింది. కోటి సూర్యుల కాంతితో సమానమైన ప్రకాశమానమై ప్రళయాగ్నిలా వెలుగుతూ ఉన్న ఆ తేజస్సును కన్నులతో చూడలేక భ్రాంతి చెందిన మనస్సుతో ఇది ఏమి విపరీతమో అని వ్యాకుల పడుతుండగా కరుణామయుడై సకల లోకాలకు వంద్యుడైన గజాననుడు ఆ తేజో మధ్యంలో వారికి సాక్షాత్కరించాడు. అప్పుడు వారి హృదయాలు అమితమైన సంతోషంతో ఉప్పొంగినాయి. ఆ దివ్యమంగళ రూపం ఎలా ఉన్నదంటే ఆ రూపం పాదాంగుష్టం యొక్క నఖం అంటే గోరు నుంచి వెదజల్లబడుతున్న కాంతితో ఎర్రని రోమాలు, ఎర్రటి వస్త్రము ధరించినందువల్ల సంధ్యాకాలంలో ఎర్రనై ప్రకాశించే సూర్యమండలాన్ని తలదన్నేలా ఉంది. తన 4 దివ్య బాహువులలోనూ ఒక్కో దానిలో ఖడ్గము, ఘటము, ధనస్సు, శక్తి వీటిని ధరించి ఉన్నాడు. చక్కటి నాసికతో పున్నమచంద్రుని వెక్కిరిస్తున్నట్లుగా దివ్యమైన ముఖకాంతి కలిగి పద్మముల వంటి నేత్రాలతో ధగధగ కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోయే కిరీటం దాల్చి నక్షత్రాలతో నిండిన ఆకాశం లాంటి దివ్య సుందర ఉత్తరీయాన్ని ధరించి ఏకదంతముతో ఐరావతం మొదలైన ఏనుగులకి భీతి కలిగేలాంటి పెద్ద తొండంతో దివ్య కాంతితో ప్రకాశిస్తున్న ఆ గజాననుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన త్రిమూర్తులు ఆయన పాదాలనంటి నమస్కరించి స్తోత్రం చెయ్యసాగారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని గజానన దర్శనం అనే 12వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.